ఇగో ఈడ పత్తి చేన్ల పత్తేరుతున్న ముగ్గురిట్ల ఇటుకడకు కడక్షీర కట్టుకొని పత్తేరుతున్న అక్కను ఏర్పాటు చేసిరా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కనే. అవునుల్లా జాగృతి జనంబాట పేరు మీద జనాలల్ల తీరుక్కుంటా ఆళ్ళ తిప్పలార్చుకుంటున్న కవితక్క ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు పోయింది. ఈ టూర్లో షనాక కొరాటా బ్యారేజ్ దగ్గరికి పోయినాక ఆడ షేన్ల పత్తి ఏరుకుంటా కొంతమంది మహిళలు గానరాంగానే ఆళ్ళతోటి కలిసి ఇట్లా పత్తి తీసుకుంటా ముచ్చట పెట్టింది. పత్తి రైతుల అవస్థలు తెలుసుకునేందుకే ఇట్లా పత్తి రైతు అవతారం ఎత్తిందన్నట్టు. అటెంక ఆదిలాబాద్ జిల్లా బోరజ్, బేలా, జైనద్ మండలాల ప్రజల తిప్పలు తీర్చేందుకు తర్నం వాగు మీద బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేసింది సర్కార్ను. ఇప్పుడు ఈ తర్నం బ్రిడ్జ్ అనేటటువంటిది కట్టకపోతే ఒక పక్క మహారాష్ట్ర కనెక్టివిటీ కూడా మిస్ అవుతున్నది, చాలా ఇబ్బంది అవుతున్నది. పైగా ఈ సంవత్సర కాలం మొత్తం మీరు చూసిండ్రు, వానలు వర్షాలు బీభత్సం నడుస్తున్నది కాబట్టి ఎప్పుడు కూడా చిన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నీళ్లు పొంగిపోరుతున్నటువంటి పరిస్థితి. సో వందలాది మంది గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వందలాది గ్రామాలు ఇటు అటు 2 మండలాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు మనం నిలబడున్న గడ్డ కూడా మొత్తం కొత్త బ్రిడ్జ్ చేయడానికి వేసిన గడ్డ ఇట్లనే ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా తక్షణమే కొత్త బ్రిడ్జ్ని శాంక్షన్ చేయాలి. తర్నం బ్రిడ్జ్ సమస్యని మరి పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మహారాష్ట్రకు పోయేందుకు తిప్పలు లేకుండా చేయాలని డిమాండ్ చేసింది కవితక్క. మొదగాలు ఆదిలాబాద్లో అడుగుపెట్టిన కవితక్కకు ఆదివాసీలు గుస్సాడి నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతోటి ఘన స్వాగతం పలికిర్రు. ఇక జిల్లా కేంద్రంలో ఉన్న కొమరంభీం విగ్రహానికి పూలదండలేసిన కవితక్క పత్తి మార్కెట్లకు పోయి పత్తి కొనుగోలు ఎట్లా జరుగుతున్నదో రైతులను అడిగి అరుచుకున్నది. అటెంక పత్తిల తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా కొనుగోలు చేయాలని కవితక్క కలెక్టర్ సార్కు ఫోన్ కొట్టి అడిగింది. హలో కలెక్టర్ గారు, నేను కవిత అండి, ఎక్స్ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి. ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము. మీకు తెలుసు కదా, మొత్తం అంతా తుఫాన్ వచ్చింది. ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ 12% అయితేనే ఒప్పుకుంటామంటున్నారట. కానీ మినిమం 25 లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం. ఇక శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు కవితక్క రాజీనామాను ఆమోదించకున్నా కలెక్టర్కు ఫోన్ చేసి నేను మాజీ ఎమ్మెల్సీనని చెప్పింది. ఇక వర్షాలకు తడిసి పత్తిల తేమ శాతం ఎక్కువ ఉండుట్లా రైతులు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని కలెక్టర్ను కోరింది. అటెంక రైతులతోటి ఈ ముచ్చట చెప్పింది. ఒకటే మాట చెప్తుండే ఆయన, నా చేతిలో ఏం లేదు, సెంట్రల్ చేతిలో ఉందంటుండే. 1 2 నా చేతిలో, మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు, సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉందంటాడు. మరి మాయిశ్చర్ ఒకటి బయట తీయకురి లోపల తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటుండు. బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను, ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే మాయిశ్చర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు. అదొక్కటి మాత్రం చేస్తాడట, మిగతా చేయలేని అంటున్నాడు. నేను ఒక్కసారి ఇప్పుడు సెంట్రల్కి ఒకసారి మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా పడ్డది వాన, కొంచెం అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడతా కాటన్ కార్పొరేషన్